ఉద్యమాల ఓరుగల్లు మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలనుంది. కేసీఆర్ 25 ఏళ్ల క్రితం స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి నేడు 25వ వసంతంలోకి అడుగెడుతున్న నేపథ్యంలో రజతోత్సవాల పేరుతోటి భారీ బహిరంగ సభను వరంగల్ జిల్లా ఎలకతుర్తి మండలంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మొత్తం 1250 ఎకరాల్లో సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికోసం సభ కోసం పూర్తిగా 200 ఎకరాల్లో సభాస్థలితో పాటు వచ్చిన ప్రజలు కూర్చున్న విధంగా ఏర్పాటు చేశారు. సభాస్థలిలో మొత్తం 1000 ఎకరాల్లో పార్కింగ్ కోసం కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేసి దానికి ఇప్పటికీ పార్కింగ్ కోసం సిద్ధం చేసిన పరిస్థితి. అంతేకాకుండా స్టేజ్ మీద మొత్తం 500 మంది గెస్టులు కూర్చున్న విధంగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అంతేకాకుండా మహిళలు కేసీఆర్ అభిమానులు మహిళల కార్యకర్తలు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం పూర్తిగా సీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు వచ్చే వాళ్ళ కోసం ఎండను దృష్టిలో పెట్టుకొని చల్లటి వాటర్తో పాటు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ గ్యాలరీలో వాటర్తో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇప్పటికే అక్కడ డిస్ట్రిబ్యూషన్ విధంగా రెడీగా చేసి ఉంటారు. అంతేకాకుండా మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం 1200 మొబైల్ టాయిలెట్స్ కూడా సిద్ధం చేశారు. ఏదైతే ఎవరైనా ఆరోగ్య పరిస్థితి ఏదైనా అత్యవసర పరిస్థితి 6 అంబులెన్స్తో పాటు 12 వైద్య శిబిరాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం 1100 మంది పోలీసులతో పాటు 2000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వాలంటీర్గా తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇస్తే పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ కోసం అయితే సిద్ధం చేశారు చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు నిన్న రాత్రి నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని చాలా ఉత్సాహంగా అసలు కేసీఆర్ ఇక్కడికి ఎప్పుడు వస్తాడు, ఈ సభలో ఏం చెప్తాడు, 14 ఏళ్ల ఉద్యమంతో పాటు 10 ఏళ్ల ప్రభుత్వ పాలన సంక్షేమ పథకాలు అందించారు. సడన్గా ఓడిపోవడంతో 16 నెలలుగా టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం నిరుత్సాహం నుండి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అసలు ఈ సభ ద్వారా అసలు కేసీఆర్ వీళ్ళకి ఏం చెప్తారు, శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంతో పాటు బీజేపీ పైన ఎలాంటి విమర్శలు చేస్తారు, ఈ బీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఈ మీటింగ్ తర్వాత మొత్తం ఎలాంటి రాజకీయ సమీకరణలు మారనున్నాయని చెప్పేసి పూర్తిగా సర్వత్రా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా నిన్న నుంచే ఇక్కడ చేరుకొని అసలు మా ఊరైనా ఇది, మా ఊర్లో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందా, ఈ మీటింగ్ తర్వాత మా ఊరు భవిష్యత్ ఏంటి, గతంలో ప్రకాష్ రెడ్డిపేటలో మీటింగ్ జరిగిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తి స్థాయిలో పెరిగి అక్కడ భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఈ మీటింగ్ తర్వాత కూడా మా భూములకు వాల్యూ వస్తుందా, దీనికి విపరీతమైన రేటు పెరుగుతుందని నిన్న చర్చించుకుంటారు. కొంతమంది మాత్రం నిన్ననే ఇక్కడ నుంచి చేరుకొని ఏదైతే సభకు కొంతమంది జన సమీకరణ చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ కొంతమంది పాదయాత్రగా చేరుకుంటున్నారు, కొంతమంది ఎడ్ల బండ్ల ద్వారా చేరుకున్నారు, కొంతమంది ఆటోల ద్వారా ఎవరికి ఏ విధంగా తోచుకుంటే ఆ విధంగా తోచుకొని ఇక్కడ నిన్ననే చేరుకొని అసలు సభ కోసం పూర్తిగా సమయతమే సభ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కేసీఆర్ ఏం చెప్తారని చెప్పేసి పూర్తిగా వినాలని చెప్పేసి ఎదురు చూస్తున్న తరంలో మనతో పాటు ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. చెప్పండి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం గ్రామం మల్లేపల్లి విలేజ్. నైటే జర్నీ, రాత్రి 10 గంటలకు వెళ్ళాం, బయలుదేరినాం, అన్నం తిని నైట్ వచ్చి 6-7 గంటలు అయింది. ఇక్కడికి వచ్చేసరికి తెల్లవారుజామున 5 అయింది. కేసీఆర్ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు వచ్చాము, బ్రహ్మాండంగా ఉండేది, చూస్తేనే సంతోషంగా ఉంది. ఇంకా మా కేసీఆర్ వస్తే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. కేసీఆర్ మీటింగ్ ద్వారా ఏం చెప్తారనుకుంటారు మీరు? రైతుల కొరకు, మా భవిష్యత్తు కొరకే చెప్తాడని అనుకున్నాం. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చాలా అన్యాయం చేసిండు, మోసం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఇప్పుడు మీరేం చెప్తారు ఈ విషయం? కేసీఆర్ ఒక దేవుడు, ప్రజలకు రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, ఇంకా షాదీ ముబారక్, 5 లక్షల బీమా, ప్రతి ఒక్కటి సౌకర్యం చేసింది. అన్ని మేము చేయలేదు. రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు. అసలు ఎలాంటి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళని ఆదుకోలేదు, పూర్తి స్థాయిలో వాళ్ళని మోసం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాయి కదా. పచ్చి అబద్ధం అది. ఓళ్ళు చేస్తారు. ఇప్పుడు మన కేసీఆర్ ఇంతవరకు అయితే 2014 మన తెలంగాణ ఏర్పడ్డా కంటే మనకు సౌకర్యం అంటే ఫుల్ ఉంది. ఇంత అట్లా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఉండే మనం ఎక్కడో దేశాల పోటీ పోయి అన్నమో రామచంద్రన్ కూడా మన తెలంగాణ ఏర్పడ్డా కంటే మనకు సంతోషం అయిపోయింది. మన కేసీఆర్ మనకు ఒక దేవుడితో సమానం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని? మీ పేరు? మక్తల్ కాన్స్టిట్యూన్సీ. నా పేరు వెంకటేష్. మక్తల్ కాన్స్టిట్యూన్సీ నుంచి నారాయణపేట జిల్లా నుంచి వచ్చాము. మేము నిన్న వచ్చామండి. వచ్చినా ఇంకా ఈడ ఎట్లా ఉంది అనుకుని చాలా సూపర్, పర్వాలేదు. బాగా ఎండ కొడుతుంది కదా, మరి ఏమి ఇబ్బంది ఉండదా? ఇబ్బంది అంటే ఏం లేదు, ఇంకా అదే ఆనందం అంతే. కేసీఆర్ గారి ఆనందం అంతే, ఇంకా దాని నుంచి ఏం చెప్పలేము. ఇంకా మనం ఎంత కష్టమైనా రావాల్సిందని వచ్చినాం అంతే.
ఎంతో దూరం అయితే వెళ్ళవలసింది. ఎంత కష్టమైనా కూడా ఇక్కడికి వచ్చినా అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎవరి నుంచి వచ్చారు? మాది నర్వా మండల్, మాది మక్తాల్ కాన్స్టిట్యూన్సీ. మాది కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి ఏందో గల్లా ఇల్లు అంటుండు. గెలిచి సంవత్సరంన్నర అయింది, 2 రైతు బంధు ఎగదింగేసిండు. 2 రైతు బంధులు ఎగదింగిండు. 24 గంటల కరెంటు కేసీఆర్ ఇట్లా కన్ను రెప్పలేని కరెంటు ఉంటే రైతు ఈరోజు మా నర్వా మండల్లో ఒక రైతు చేనుకాడ పోయిండు. మొన్న 3 రోజుల కిందనే చేనుకాడ పోతే కరెంట్ రాలేదు కదా అని పీజులో చేపెడితే గతం 2 పేస్ కరెంటే ఉంది, మళ్ళీ 3 పేస్ లేదు. రైతు చనిపోతే 5 లక్షల బీమా. ఏమైంది సార్ అని మా ఎమ్మెల్యే నడితే మా ఎమ్మెల్యే ఇప్పుడు ఆగు, ఎందుకు తొందర ఎందుకు పడతారు, మీరు ఉరుకులాడినట్ల, మేము టీఆర్ఎస్ కదా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అట్లా జర ఆగురి, మీరు ఉరుకులాడినట్లయితే మీరు ఉరుకులాడినట్లయితుందా అని మాట్లాడతారు. అట్లా ఉంది వాళ్ళ ఈ ప్రభుత్వం. మాకు తొందర కూలిపోయింటేనే బాగుంది ఈ ప్రభుత్వము. మా రైతులకు సేఫ్టీ కావాలి. మెయిన్ రైతు ఉంటేనే రాజ్యం అన్న. రైతు లేని రాజ్యం ఎట్లయితే. ధరణి తీసుకొచ్చి మొత్తం రైతులను మోసం చేసిండు. ధరణి వల్ల కొంతమంది అందరు మోసపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూభారతిని తీసుకొచ్చింది. భూభారత్ తీసుకొచ్చి కొంప నాశనం చేస్తున్నాడు సార్. ధరణి ఉన్నప్పుడే మంచిగా ఉండే సార్. భూభారత్ తీసుకొచ్చి కొంప నాశనం చేస్తున్నాడు. అన్ని తినడానికే చేస్తున్నాడు, అన్ని తినడానికి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారు. అప్పటి కాలాలు వస్తామనుకుంటే అప్పటి కాలాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కరువు వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే శస్య శ్యామలంగా ఉండే, మాకు అంత ఆరాం ఉండే. రైతుకు కానీ ఒక మహిళకు కానీ ప్రతి ఒక్క జంతువు కానీ అన్ని కానీ అంత ఆరోగ్యంగా ఉండే, మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా ఇబ్బంది అయింది. మాకు ఏ సౌకర్యం లేదు, దొంగల సౌకర్యం ఉంది, లీడర్ల సౌకర్యం అంట, వాళ్ళే లీడర్లు దీన్ని సౌకర్యం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మొత్తం 1,00,000 కోట్లు దోచుకున్నారు, ప్రజలు నిండా ముంచిండ్రు. ఇప్పుడు ఏం చేస్తారు అసలు? ఇప్పుడు సభ ద్వారా ప్రజలకు ఏం చెప్తారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు. మీరేమో కేసీఆర్ ఇట్లా చెప్తున్నారు, ఏం చెప్తారు మొత్తానికి? అదల్లా జూట సార్, అదల్లా అబద్ధం. అవల్ల పుట్టించుకున్న మాటలు, ఏదోటి వంకలు పెట్టి మాట్లాడే మాటలు సార్. అవల్ల రీజన్ వల్ల కాదు. అది మాత్రం ఈ సభకు సంబంధించి మొత్తం ఇప్పటికే రామప్ప జిల్లా నుంచి ఒక 5 రోజులుగా ప్రయాణం చేసి ఒక 30 మంది కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకొని, ఇంతే కాకుండా ఎడ్ల బండ్ల ద్వారా ఆటో కార్మికులు కూడా ఇక్కడ చేరుకొని స్వచ్ఛందంగా చేరుకొని ఈ సభ ఎలా సాగుతుంది, కేసీఆర్ ఎలాంటి సందేశం ఇస్తారు, భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉండబోతుందని చెప్పేసి కార్యకర్తలతో పాటు నాయకులు పూర్తిగా ఆలోచించిన పరిస్థితి. చూడాలి ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి, వాళ్ళకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానన్ టీవీ, వరంగల్.